బ్యాక్ టు న్యూస్. రైతులను మళ్లీ మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఉచితం అంటూనే కరెంటు సర్వీసు ఛార్జీ బిల్లుతో షాక్ ఇచ్చింది. 2004 నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. డబ్బు కట్టలేని రైతుల మోటార్లు స్వాధీనం చేసుకుని కరెంటు ఆఫీసుకు తరలిస్తోంది. అర్ధాంతరంగా వచ్చిపడ్డ సర్వీసు ఛార్జీలకు బిత్తరపోతున్నారు అన్నదాత. రాష్ట్రంలో లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. వందలాది మంది అధికారులు లంచాలు తింటూ అడ్డంగా దొరికిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం రాష్ట్రం సరిహద్దులు దాటి యథేచ్ఛగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఏ ఒక్క అంశాన్ని కూడా మన ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న పాపాన పోలేదు. కానీ రైతుల్ని వేధించుకు తినడంలో మాత్రం మరోసారి ఘనకీర్తిని సాధించింది. ఎన్నికల ప్రచారంలో 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత 7 గంటలు చేసి ఇప్పుడు 4 గంటలు కూడా విద్యుత్ను సరఫరా చేయలేకపోతున్న ప్రభుత్వం రైతుకు తాజాగా మరో కరెంటు షాక్ ఇచ్చింది. సర్ఛార్జీల పేరుతో సామాన్యుడి జోబు బాదుతున్నట్టే సర్వీస్ ఛార్జీ పేరుతో అన్నదాత పంటను దోచుకుంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. 2004 నుంచి 2012 వరకు పెండింగ్ లో ఉన్న సర్వీస్ ఛార్జీల వసూలుకు నడుం బిగించారు. బిల్లు చెల్లించిన వారి మోటార్లు పీకేస్తున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటునిస్తూ వస్తోంది. అయితే ఈ ఉచితం వెనుక సర్వీస్ ఛార్జీ ఉంటుందన్న విషయాన్ని రైతులకు చెప్పకుండా దాచిపెట్టింది. తాజాగా విద్యుత్ సంక్షోభం సర్ఛార్జీల మోత మోగిస్తున్న అధికారులు ఇక రైతుల మీద పడి సర్వీస్ ఛార్జీలు వసూలు కూడా మొదలుపెట్టారు. 2004 నుంచి 2010 వరకు నెలకు 20 రూపాయలు, 2010 నుంచి నెలకు 30 రూపాయలు సర్వీస్ ఛార్జీ వేశారు. అంటే ఒక్కో మోటారుకు 2760 రూపాయల బకాయి. లేట్ ఫీజుతో కలిపి 4000 బిల్లేస్తున్నారు. ఉన్నట్టుండి కరెంటు బిల్లులతో పంట పొలాలకు ఎంట్రీ ఇస్తున్న విద్యుత్ అధికారులు బకాయి చెల్లించలేని రైతుల మోటార్లు తొలగించేస్తున్నారు. మధ్యలో మోటార్లు ఆపేస్తే పంటలు ఎండిపోతాయన్నా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఉచితమంటూనే సర్వీస్ ఛార్జీతో సర్వం దోచేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 360 రూపాయలు సర్ఛార్జీ, లేట్ అయినచ్చో ఫైన్ వేరే విధంగా ఉంది. మళ్ళీ ఫైన్ కూడా తీసుకుంటున్నారండి. అయినా కూడా కరెంట్ బరాబర్ ఇస్తలేరు. సంవత్సరానికి 240 రూపాయల చొప్పున వసూలు చేయడం జరిగింది. అయినా మేము కట్టుకుంటూ వచ్చినాం. దాని తర్వాత ఇప్పట్లో దాన్ని 360 రూపాయలకు పెంచడం జరిగింది. అలాంటి విషయంలో మేము కూడా కట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఫ్రీ ఉచిత కరెంట్ అనే దాని మీద ఈ మధ్యన మేము సకాలంలో బిల్లులు చెల్లించకపోతే వచ్చి వారు దౌర్జన్యంగా వచ్చి మొత్తం చిప్పలు తీసుకుపోవడం, మోటార్ చిప్పలు తీసుకుపోవడం జరిగింది. అలాంటి పొజిషన్లో మేము వేసుకున్న పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది, ఎండిపోయి. వాస్తవానికి 2004 నుంచే సర్వీస్ ఛార్జీ అమల్లో ఉంది. అయితే ఓట్ల కోసం రైతులకు ఈ విషయం తెలియకుండా దాచిపెట్టింది సర్కారు. సంవత్సరాల తరబడి పెండింగ్ బిల్లులున్నా విద్యుత్ అధికారులు నిలదీయలేదు. రైతుల్లో కనీసం అవగాహన కూడా కల్పించలేదు. దీంతో సర్వీస్ ఛార్జీ వ్యవహారాన్ని రైతులు మర్చిపోయారు. పంటలు చేతికొచ్చే దశలో రాక్షసుల్లా పొలాల మీద పడుతున్నారు విద్యుత్ అధికారులు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందని వేడుకుంటున్నా కనికరించడం లేదు. ఓ పత్తికి రేటు లేదు, మిర్చికి రేటు లేదు. కనీసం ఉన్నది పండించుకుందామన్న టైంలో కూడా విద్యుత్ లోపం వల్ల ఈ నీటి సరఫరా లేక ఉన్న తోటలు, పత్తులు అన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ రైతులను ఆలోచించి ఆదుకోవాలి. రైతుల దగ్గర ట్రాన్స్కో అధికారులు సర్వీస్ ఛార్జీల్ని వసూలు చేయడం వెనుక ఏదో కుట్ర దాగుందని మరికొందరు రైతులు ఆరోపిస్తున్నారు. వచ్చే రబీ సీజన్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఇవ్వలేమని నిర్ణయించుకున్న సర్కారు సర్వీస్ ఛార్జీల బకాయిలతో మోటార్లు జప్తు చేస్తే విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని ఆలోచిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి. సర్వీస్ ఛార్జీ నెలకు 20 రూపాయలు వసూలు చేసే ఇంతకుముందు ఇప్పుడేమో నెలకు 30 రూపాయలు వసూలు చేస్తారు. సంవత్సరానికి వచ్చేసి 360 రూపాయలు వసూలు చేస్తారు. ఒకవేళ ఈ సర్వీస్ ఛార్జీలు కట్టకపోతే ట్రాన్స్ఫారం కట్ చేస్తారంటారు. ప్లస్ ఒకవేళ ట్రాన్స్ఫారం కట్ చేయకుండా మన ట్రాన్స్ఫారం కాలిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ట్రాన్స్ఫారం కావాలనుకుంటే మీరు పేమెంట్ బిల్లులు కట్టండి, బిల్లులు కట్టినాకనే మీకు ట్రాన్స్ఫారం ఇస్తారని చాలా డిమాండ్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫ్రీగా అన్నారు, ఫ్రీ అన్నది పోయి మళ్ళీ 30 రూపాయలు అయింది. నెలకు 30 రూపాయలు అమ్మటి సంవత్సరానికి 12 నెలలకు 360 రూపాయలు తీసుకుంటుంది. అయినా కానీ అది కరెక్ట్ సర్వీస్ తీసుకున్నా బాధ లేదు. కానీ మాకు కరెంటు ఫ్రీ, అది కరెక్ట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తుంది, అది ఎప్పుడు అనేది రైతులకు అందుబాటులో లేకుండా అయిపోతుంది. అది ఇళ్లకు సర్ఛార్జీ, పొలాలకు సర్వీస్ ఛార్జీ, ఒకసారిగా బకాయిలన్నీ రైతుల రక్తం పిండి వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నది సామాన్యుడి వాదన. రైతుల్ని వేధించడం మానేసి మోటార్లు తొలగించకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని కోరుతున్నారు. లేదంటే సర్కారుపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
నెక్లెస్ రోడ్లో జరుగుతున్న 27వ హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తక ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ బుక్ ఫేర్ ఉంటుంది. దీనిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ బుక్స్తో పాటు సంస్కృత పుస్తకాలు కూడా కొలువు తీరాయి. అరుదైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వయోవృద్ధులు సైతం క్యూ కడుతున్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ కి మంచి స్పందన లభిస్తోంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శన పండితుల నుంచి పామరుల వరకు అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృత భాషలకు చెందిన అనేక పుస్తకాలు ఈ బుక్ ఫేర్ లో కొలువు తీరాయి. సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాలు కూడా పెద్ద సంఖ్యలో బుక్ ఫేర్ లో లభిస్తున్నాయి. దీంతో సాహితీ ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన దేవాలయం మా రైటర్స్కి బుక్ ఎగ్జిబిషన్. సంవత్సరానికి ప్రతి కొత్త సంవత్సరానికి కొత్త సొబగులు దిద్దుకుంటుంది ఈ ఎగ్జిబిషన్. ఎంతసేపు ఉన్నా తనిఖీ తీరదు. నెటేజ్ లో కూడా పిల్లలు పెద్ద సంఖ్యలో బుక్ ఫేర్ కి తరలి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. బుక్ ఫేర్ కి రావడమే కాక తమ చిట్టి చేతులతో కావాల్సిన బుక్స్ కోసం వెతుక్కుంటున్నారు. తమకు కావాల్సిన బుక్స్ అన్ని ఒకే చోట లభించడం పట్ల చిన్నారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా డాడీని ఎంతో గొడవ పెట్టి ఇంట్లో వచ్చాను ఈ బుక్ స్టాల్కి. ఇంకా ఇక్కడ రావడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే క్యాలెండర్స్ అన్ని బుక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా ఎడ్యుకేషనల్ బుక్స్ ఇంకా స్టోరీస్ బుక్స్ ఉన్నాయి. ఇంకా చాలా స్టోరీస్ బుక్స్ అలాంటివి ఉన్నాయి. నేను చాలా బుక్స్ కొనుక్కున్నాను. హైదరాబాద్ బుక్ ఫేర్ లో అలనాటి అరుదైన పుస్తకాలు కూడా కొలువు తీరాయి. దీంతో వాటిని కొనేందుకు వయోవృద్ధులు సైతం బుక్ ఫేర్ కు వస్తున్నారు. బుక్ ఫెయిర్ బాగానే ఉందండి. నాకు కావాల్సిన పుస్తకాలు ఏవో తీసుకున్నాను. మొదట్లో తెలుగు సాహిత్యం ఆ బుక్స్ దొరుకుతాయా దొరకవా అనుకున్నాను. అలాంటివి రాయపూర్ సుబ్బారావు గారి పుస్తకం ఒకటి దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత భవనిపాటి కామేశ్వరరావు గారు రాసినవి మోలియర్కి అనుకరణలు, కామేశ్వరరావు గారి స్వతంత్ర రచనలు కూడా 2 వాల్యూమ్స్ దొరికాయి. అవి తీసుకున్నాను. గృహిణులు సైతం పెద్ద సంఖ్యలో బుక్ ఫేర్ కి తరలి వస్తున్నారు. వంటలు, ఇంటికి సంబంధించిన చిట్కాల బుక్స్ మహిళల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత నుంచి నేను 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. కానీ నేను ఎప్పుడు వచ్చినా సరే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బుక్స్ కొంటూనే ఉంటాను. ఈసారి వచ్చినప్పుడు అనుకున్నాను ఇంకా ఏం కొనాల్సి ఉంది, అన్నీ కొనేసాను, ఇంటి నిండా బుక్స్ ఉన్నాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం చాలా బుక్స్ మోసుకెళ్తున్నాను. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఈ బుక్ ఫేర్ ఈ నెల 25 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. మాంసాహార ప్రియులు తస్మాత్ జాగ్రత్త. మటన్ లేనిదే ముద్ద దిగని వాళ్లంతా ఉలిక్కిపడే వార్త ఇది. ఫ్రెష్ మాంసం అంటూ మీకు మార్కెట్లో అమ్మే ఆ మటన్ వెనుక ఓ రహస్యం దాగుంది. అప్పటికే చనిపోయిన గొర్రెల్ని తెచ్చి చాలా మంచి మాంసం అమ్ముతున్నారు. రోగాలతో చనిపోయిన జీవాల్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా కైమ కొట్టేస్తున్నారు. మాంసం నింటే మటాషే. హోటళ్లలో తినేదైనా, ఇంటికి తెచ్చుకుని వండుకునేదైనా, ఏ తిన్నా రోగాలు మాత్రం తప్పేటి లేవు. మటన్ పేరుతో హైదరాబాద్ లో రకరకాల మాంసం మిక్స్ చేసి అమ్ముతుంటారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాత్రం అప్పటికే చచ్చిపోయిన జీవాల్ని తీసుకొచ్చి వ్యాపారులు వినియోగదారుల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. తక్కువ రేటుకు దొరికే ఇలాంటి మృత కళేబరాలతో ప్రజల ఆరోగ్యాన్ని బలి చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సంతలో నిత్యం ఇదే తంతు సాగుతోంది. ప్రతి శనివారం ఇక్కడ అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులో జరిగే సంతలో బతికున్న వాటితో పాటు చనిపోయిన మేకలు, గొర్రెల్ని కూడా కలిపి అమ్మేస్తున్నారు. తక్కువ రేటుకు దొరికే ఈ మృత కళేబరాల్ని కొంటున్న వ్యాపారులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చిల్లకల్లు సంతకు మంచి పేరుంది. అదే స్థాయిలో సంతలో రద్దీ కూడా ఉంటుంది. సందట్లో సడేమియా అన్నట్టు చనిపోయిన జీవాల వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. రోగాలతో చనిపోయిన వాటిని కూడా చడీ చప్పుడు కాకుండా మార్కెట్కి తరలిస్తుంటారు.
లాభాల కోసం కక్కుర్తిపడే వ్యాపారులు రోగాలతో చనిపోయిన మేకలు గొర్రెల్ని కొని ఆదివారం రోజు ఫ్రెష్ మాంసం అంటూ విక్రయిస్తుంటారు. ఈ మాంసం తింటే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టే అంటున్నారు స్థానికులు. సాగు సిద్ధమైన మేకలు గేదెలను ఇక్కడ తెచ్చి తర్వాత చచ్చిపోయిన వాటిని కూడా బతుకుందని చెప్పి విక్రయిస్తున్నారండి. ఇది మేజర్ అవ్వటం వల్ల కాదు, ఇది మేజర్ నేషనల్ హైవేకి దగ్గరకు ఉంటుంది. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పంపిస్తా ప్రజల్ని మాంసం డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతంగా నష్టపోతున్నారు. ఇది కూడా అనేక వ్యాధులకి ప్రజలు గురవుతున్నారు. చచ్చిపోయడానికి సిద్ధంగా ఉన్న పశువులు తీసుకొచ్చి ఇక్కడే తోలుగొల్చి ఇక్కడే వాటి యొక్క కళేబరాల్ని లోపల ఉన్నటువంటి పేగుల్ని అన్ని బయట పారేసి ఆ చచ్చిపోయి రోగాలకి అన్నిటికీ కూడా ప్రజల్ని గురి చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ మృత కళేబరాల్ని వ్యాపారంగా మార్చుకొని వివిధ ప్రాంతాలకి పంపించేసి అమ్ముతున్నటువంటి సంఘటనలు ఇక్కడ స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీని మీద తక్షణమే స్పందించి ప్రజారోగ్యాన్ని కాపాడవలసిందిగా అధికారుల్ని కోరుతున్నారు. లక్షల రూపాయల్లో జరిగే ఈ వ్యాపారం గురించి అధికారులకు సమాచారం అందినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు చనిపోయిన మేకలు గొర్రెల్ని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయినటువంటి గొర్రెల్ని మేకల్ని లేదా రోగాలతో ఉన్నటువంటి మేకల గొర్రెల్ని తీసుకొచ్చి సంతకి విక్రయదారుల్ని లావాదేవీల్లో యొక్క మార్కెట్ యార్డు వారికి లంచాల రూపేణా ఇచ్చి అధికారుల్ని వాళ్ళ వశం చేసుకొని చనిపోయిన యొక్క గొర్రెల్ని ఏదో హలాల్ చేశామనేటటువంటి ఒక చిన్న మతలబులు చేసి వాటిని పీకిలు కోసి వీటి యొక్క దట్టాలని విజయవాడ హైదరాబాదు ఒక అక్రమ రవాణా మార్గాన్ని ఒక ర్యాకెట్ ప్రతి నెలకి కోట్లాది రూపాయల యొక్క మాంస విక్రయ ర్యాకెట్ జగ్గయ్యపేట కేంద్రంగా పనిచేస్తుంది. మరి దీన్ని ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించకుండా సంబంధిత అధికారులు కఠినమైనటువంటి మరి చర్యలు తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే ప్రజలు అనేక రకాలైనటువంటి అనారోగ్య పాలవుతున్నారు. కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యే ఈ రోగాల మాంసం జనాలకు తీవ్రమైన అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంది. చిన్నపిల్లలు గనుక ఇలాంటి విషాహారం తింటే మరీ ప్రమాదమని వైద్యులు అంటున్నారు. అందుకే మాంసాహార ప్రియులు తస్మా జాగ్రత్త. మన కళ్ళ ముందే ఖైమా కొట్టే మాంసంలో మనకు తెలియని ఎన్నో రోగాలు దాగున్నాయి. అందుకే రోగాల మాంసాన్ని అంటగడుతున్నారేమో ఓసారి చెక్ చేసుకోండి. ఆస్ట్రేలియా రేడియో జాకీల ఆకతాయి చేష్టలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న భారతీయ నర్స్ జసింతా సల్తానా మృతదేహం కర్ణాటకలోని మణిపాల్ చేరింది. ఆమె స్వగ్రామమైన సర్వీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల విషాద వదనాల మధ్య ఇవాళ సాయంత్రం స్వగ్రామంలో జసింతా అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేడియో జాకీల ఆకతాయి చేష్టలకి జసిందా సల్దానా అనే ఒక భారతీయ నర్సు నిండు జీవితం బలైపోయింది. బ్రిటిష్ యువరాణి ఆరోగ్యాన్ని గురించి కనుక్కునేందుకు ఆస్ట్రేలియా రేడియో జాకీలో ఆడిన నాటకంతో జసింతా ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల తర్వాత ఆమె మృతదేహం కర్ణాటక మణిపాల్లోని ఒక ఆసుపత్రి మార్చురీకి చేరింది. సోమవారం సాయంత్రం మణిపాల్ సమీపంలోని జసింతా స్వగ్రామం సర్వీలో అంత్యక్రియల కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. సాయంత్రం 4 గంటలకల్లా అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. 2 గంటలకి మధ్యాహ్నం 12ంటికి జసింతా మృతదేహాన్ని సర్వీలోని ఆమె ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు జసింతా అమ్మ, అత్తయ్య, ఇతర బంధువులంతా అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల టైంలో స్థానిక ప్రజల సందర్శన కోసం చర్చికి తీసుకొచ్చి 1 గంట సేపు ఉంచుతాం. సాయంత్రం 4 గంటలకల్లా చర్చి దగ్గరే అంత్యక్రియలు పూర్తవుతాయి. జసింతా ఆత్మహత్యకి కారకులైన రేడియో జాకీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. రేడియో జాకీలు మాత్రం సమాచారం కోసమే అలా చేశాం, మా తప్పేం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి 130 న్యూస్ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.